వెల్కమ్ టు ఫస్ట్ షాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. This video is for information purpose only. Kindly verify all details before apply. హలో గైస్, ఆర్టీసీలో కొత్తగా గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది. ఇది మనకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది. జాబ్ రోల్స్ అవైలబుల్గా ఉన్నాయి, మంత్లీ శాలరీ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియో ఎండ్ వరకు చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్తే మనకి ఇది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి హైర్ చేసుకుంటుంది అనమాట డ్రైవర్ అండ్ శ్రామిక్ పోస్టులకి. అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే మనకి 8th October 5 PM నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే టుమారో నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ October 28th కి అప్లికేషన్ క్లోజ్ డేట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే డ్రైవర్ పోస్టులు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1000 వేకెన్సీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ శ్రామిక్ పోస్టులు 743 పోస్టులు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ డ్రైవర్ కి శాలరీ చూసుకుంటే మనకి బేస్ పే 20,960 నుంచి 60,080 రూపీస్ వరకు ఉంది. అండ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ శ్రామిక్ పోస్టులకు అయితే 16,550 నుంచి 45,030 రూపీస్ వరకు మనకి బేస్ పే ఉంది. అండ్ ఓవరాల్ గా వేకెన్సీస్ చూసుకుంటే 1,743 వేకెన్సీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ జాబ్స్ కి ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నార్మల్ గా మార్క్స్, మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ఒక ఫిజికల్ టెస్ట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్ గా ఇచ్చారు. ఆదిలాబాద్ లో 21 పోస్టులు, మేడ్చల్ లో 24. సో కేటగిరీ వైజ్ గా జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్ గా ఇచ్చారు. ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆ 1000 పోస్టులతో పాటు 743 పోస్టులకి డిఫరెంట్ రీజియన్స్ లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ లో హైరింగ్ అయితే చేస్తుంది. అవి చూసుకుంటే మనకి వెహికల్ మెకానిక్ వచ్చేసి 589 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫిట్టర్ 43 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 43 వేకెన్సీస్ ఉన్నాయి. పెయింటర్ 17, వెల్డర్ 17 వేకెన్సీస్ ఉన్నాయి. కట్టింగ్ అండ్ షూయింగ్ అప్ హోల్డర్ 17 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెకానిక్ 17. ఓవరాల్ గా 743 వేకెన్సీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో గైస్, వీటికి ఎగ్జామ్ అనేది ఏమి ఉండదు, కాబట్టి అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎన్ని పోస్టులు అవైలబుల్ గా ఉన్నాయి అనేది క్లియర్ గా ఇచ్చారు. ఈ పోస్టులకి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు గైస్. మీరు జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీ సర్టిఫికేట్స్ అండ్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ గా మీ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ రిలేటెడ్ గా మీరు సబ్మిట్ చేశారు అంటే బేస్డ్ ఆన్ దట్ మీకు ఆఫర్ లెటర్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ కూడా ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ తెలంగాణ వచ్చేసి డ్రైవర్ పోస్ట్ కి 300 రూపీస్ అండ్ అదర్ కేటగిరీ 600 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. అలాగే శ్రామిక్ క్యాండిడేట్స్ కి 200 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ కి. అండ్ అదర్ క్యాండిడేట్స్ కి 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇది మీరు ఆన్లైన్ లోనే పే చేయొచ్చు అనమాట. యూపీఐ త్రూ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ త్రూ మీరు పే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంలో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ మస్ట్ గా అవసరం అవుతుంది. అండ్ అది కూడా వీళ్ళు ఇచ్చిన ఈ ఫార్మేట్ లోనే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి క్లియర్ గా రీడ్ చేయండి మీరు కూడా. సో ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ డ్రైవర్ పోస్ట్ చూసుకుంటే బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పొజిషన్ ఆఫ్ డ్రైవర్ పోస్ట్ అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక మనకి మినిమం 22 years ఉండాలి అండ్ మాక్సిమం 35 years ఉండాలి. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది గైస్, అది చూసుకోండి. అండ్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంది. సో 33.5% ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది. అండ్ డ్రైవింగ్ పోస్టులకి అప్లై చేసే వాళ్ళకి మస్ట్ గా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్లీట్ గా బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని మీకు అడ్మిట్ కార్డ్ అండ్ ఇంటిమేషన్ లెటర్స్ అయితే మీ అఫిషియల్ మెయిల్ కి సెండ్ చేస్తారనమాట. సో సేమ్ డే మీకు ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ అనేది మీకు ఉంటుంది అనమాట. అండ్ సేమ్ డేనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. శ్రామిక్ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బేస్డ్ ఆన్ మెరిట్ లిస్టే ఉంటుంది. అందులో 90% ఆఫ్ మార్క్స్ మీకు వచ్చిన అకాడమిక్ పర్సంటేజ్ ని బేస్ చేసుకొని కన్సిడర్ చేస్తారు. అండ్ అలాగే ఈ పోస్టులకి మీకు నేషనల్ అప్రెంటైజ్ సర్టిఫికేట్ 10 మార్క్స్ కి కన్సిడర్ చేస్తారు. టోటల్ 100 మార్క్స్ కి కన్సిడరేషన్ ఉంటుంది. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే ఓసీస్ కి 50% ఆఫ్ ది మార్క్స్ రావాలన్నమాట.
అండ్ బీసీస్‌కి 45%, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. సో, ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్‌కి ప్రయారిటీ ఉంటుందని చెప్తున్నారు. రిజర్వేషన్ బేస్డ్ ఆన్ దట్ ఉంటుందని చెప్తున్నారు. సో, అవి కొంచెం చెక్ చేసుకొని అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే ఇలాంటి ఎగ్జామ్ లేకుండా బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని పోస్టింగ్ ఉంటుంది. సాలరీ కూడా మంచి సాలరీ ఉంది కాబట్టి అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ప్రాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్. థాంక్ యూ.